ఆంధ్రప్రదేశ్ కోనసీమ వాసుల దశాబ్దాల కళ సాకారానికి అడుగులు పడుతున్నాయి. కోటిపల్లి నర్సాపురం మధ్య కొత్త రైల్వే నిర్మాణం కోసం ఈ ప్రాంత వాసులు సుమారు 24 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరపడనుంది. ఇక వారు రైలు ఎక్కాలంటే కాకినాడ, రాజమహేంద్రవరం వెళ్లాల్సిన పని లేదు. వారి ప్రాంతంలోనే రైలు పరుగులు పెట్టనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే కేవలం 3 ఏళ్లలోనే కోనసీమ రైలు కోత వినబడనుంది. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణ పనులకు అడ్డంకిగా మారిన అలైన్మెంట్లపై కోర్టు స్టేలు ఎత్తేసిన సంగతి తెలిసిందే. దీంతో రెండో విడత భూసేకరణకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. రానున్న 5 నెలల్లో భూసేకరణ పూర్తి చేసి ఆ స్థలాన్ని రైల్వేకి అప్పగించాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. దీంతో రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. ఈ రైల్వే లైన్ మొత్తం పొడవు 57.81 కిలోమీటర్లు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కోటిపల్లి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వరకు దీన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ రైల్వే ప్రాజెక్టు మొత్తం 8 మండలాలు, 25 గ్రామాల పరిధిలో ఏర్పాటు కానుంది. దీనికి 846 ఎకరాల భూమి అవసరం. మొదటి విడత భూసేకరణలో భాగంగా అధికారులు రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట మండలాల్లోని 8 గ్రామాల గుండా సుమారు 13.45 కిలోమీటర్ల పొడవున రైల్వే లైన్ ఏర్పాటుకు 255.835 ఎకరాలు గుర్తించారు. 22 ఏళ్ల క్రితమే అనగా 2003వ సంవత్సరంలోనే అధికారులు భూమిని సేకరించగా రైల్వే శాఖ ఇంకా దీన్ని స్వాధీనం చేసుకోలేదు. పైగా రైతులు కూడా తమకు అదనపు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం 279 ఎకరాల భూమిని రైల్వేకు అప్పగించినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. రెండో విడత భూసేకరణ పనుల్లో భాగంగా 34.90 కిలోమీటర్లు రైల్వే లైన్ నిర్మాణం కోసం అమలాపురం మండలం బట్నవిల్ గ్రామం నుంచి మల్కీపురం మండలం గుడిమెట్ల లంక వరకు 18 గ్రామాల పరిధిలో 590.348 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇప్పటికే అధికారులు రాజోలు, మామిడి కుదురు, మల్కీపురం మండలాల్లోని 13 గ్రామాల్లో సర్వే చేసి 402.637 ఎకరాలు గుర్తించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూమి సేకరణ కోసం తొలుత ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి 5 నెలల్లో భూసేకరణ పూర్తి చేస్తామని తెలిపారు. ఆ తర్వాత మిగిలిన 188 ఎకరాల భూసేకరణపై దృష్టి సారిస్తామని తెలిపారు. ఇందుకోసం 5 గ్రామాల్లో సంయుక్త సర్వే చేసేందుకు రెవెన్యూ అధికారులకు లేఖ రాసినట్లు రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ తెలిపారు. 3 వంతెనల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా 3 బ్రిడ్జిల నిర్మాణం కోసం ఇప్పటికే అమలాపురం మండలం పేరూరు, మామిడికుది మండలంలోని పాసర్లపొడి, మల్కీపురం మండలంలోని గుడిమెట్ల లెంక వద్ద 24 ఎకరాల భూమిని ఇప్పటికే రైల్వేకు అప్పగించగా పనులు ప్రారంభించారు. పనులు ఇలాగా వేగంగా సాగితే 3 ఏళ్లలో కోనసీమ వాసుల కళ వాస్తవ రూపం దాల్చనుంది.